అంటే ఇండస్ట్రీ పరంగా అయితే దూది వెంకట్ గారు అనేటప్పటికీ ఒక మంచి పేరు అనేది కూడా ఉంది. ఇప్పుడు ఉన్న అప్కమింగ్ కొంచెం నోన్ హీరోస్ అందరికి కూడా సో వాళ్ళకి ఏదైనా స్టోరీస్ వినిపించే విధానంలో కానీ ఈ కొత్త డైరెక్టర్స్ని అంటే వాళ్ళను అండ్ వీళ్ళకు మధ్యలో ఒక బ్రిడ్జ్ లాగా కూడా మీరైతే కొంచెం ఆ పాత్ర పోషిస్తున్నారని కూడా వింటున్నాము. మీరు ఇన్ఫర్మేషన్ బాగానే తీసుకున్నారు సార్. ఏం లేదు సార్, నేను ఇదే కాదు సార్, ఈవెన్ నాకు అప్పుడప్పుడు జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ నుంచి కూడా కాల్స్ వస్తాయంటే మీరు వేరేలా అనుకోకండి. అరే ఇదిరా జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ ఎక్కడి నుంచి వచ్చిందని నేను అనుకున్నా హీరోస్ గురించి అడిగేటప్పుడు. సో నాకు సైకాలజీ అనేది కొంత నాకు టచ్ ఉంది సార్. ఓకే. సో దానివల్ల ఏంటంటే అప్పుడప్పుడు కొన్ని సందర్భాలలో అంటే అన్ని కేసులు నేను న్యాయం చేయలేను. కొన్ని కేసెస్కి నేను వెళ్ళి కౌన్సిలింగ్ ఇచ్చి అంటే ఒక 10 కేసులు కౌన్సిలింగ్ ఇస్తే 2-3 సక్సెస్ ఉంటుంది సార్. రేషియో 7-8 సక్సెస్ ఉండవు. నేను అట్లా వెళ్ళి సక్సెస్ చేసినవి కూడా ఉన్నాయి సార్. సివిల్ మ్యాటర్స్ అన్న అంటే కొన్ని ఈ కేసెస్ లోక్ అదాలత్ వాటికి వెళ్ళక ముందే స్టేషన్లోనే ఫస్ట్ వచ్చేసి కౌన్సిలింగ్ చేస్తారు సార్. అక్కడికి వాళ్ళు యాక్సెప్ట్ చేయకపోతే అది వైఫ్ అండ్ హస్బెండ్ కావచ్చు, ఆ రిలేషన్స్ బ్రదర్స్ సిస్టర్స్ అవన్నీ పక్కన పెడితే యాక్సెప్ట్ చేయకపోతే దెన్ కోర్టు ఉంటుంది, తర్వాత మళ్ళీ లోక్ అదాలత్ ఉంటుంది. అందుకు లేకపోతే తర్వాత వాళ్ళు డివైడ్ అయిపోతారు, అది వేరే విషయం. సో ఆ ఇనిషియల్ స్టేజ్లో ఏది ఉందో ఆ కౌన్సిలింగ్ అప్పుడు నన్ను డిపార్ట్మెంట్ వాళ్ళు అప్పుడప్పుడు పిలుస్తారు, నువ్వు ఖాళీగా ఉంటే ఒకసారి దూది వెంకట్ రా అని చెప్పేసి అంటే నేను వెళ్ళి నేను కూడా నాకు అదెందుకో తెలియదు సార్. నేను అలా చేయాలంటే నాకు ఇష్టం సార్. అంటే నేను అలా చేసి నా వల్ల వాళ్ళు కలిసారు, హ్యాపీగా ఉన్నారంటే అది నాకు ఎక్కడో తెలియకుండా నేను చాలా ఏదో నాకు ఎలా చెప్పాలో తెలియదు కానీ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను సార్. అది నాకు ఇష్టం కూడా. ఏంటంటే మన వల్ల ఒక ప్రాబ్లమ్స్ తీరుతున్నాయంటే అది ఇంకా హ్యాపీనే కదా. డెఫినెట్లీ సార్. నేను చేశాను సార్. నేను లాస్ట్ చేసింది కూడా జూబ్లీ హిల్స్లో వాళ్ళ వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు ప్రైవేట్ జాబ్ ఎంప్లాయీస్. ఒక అమ్మాయికి 12 years మెచ్యూర్ అయింది. వాళ్ళు ఇంకా ఇవన్నీ అంటే అంత డెప్త్గా చెప్పండి సార్. వాళ్ళిద్దరి మధ్య ఒక ప్రాబ్లం రావడం వల్ల వాళ్ళు ఆల్మోస్ట్ 8 months విడిగా ఉంటున్నారు. ఆ పాప ఏమో ఇప్పుడు నాకు 2 అమ్మాయిలు సార్, 9 years కవల పిల్లలు. నాకు తెలుసు ఒక ఫాదర్గా, ఒక ఆడపిల్ల తండ్రిగా చాలామందికి తెలుసు చూస్తున్న వాళ్ళకి. సో నేను వెళ్ళి అంటే అక్కడ ఇచ్చిన కౌన్సిలింగ్ అతనికి సపరేట్గా, ఈ అమ్మాయికి సపరేట్గా ఇచ్చా. ఫైనల్గా కలిపాను. ఆ మ్యాటర్ ఏంటనేది కూడా ఇక్కడ నేను చెప్పను, బట్ ఎందుకంటే ఇక్కడ చెప్పకూడదు. ఏంటంటే కొన్ని ఫ్యామిలీస్ పరంగా అది కొన్ని ప్రైవేట్ మ్యాటర్స్ కాబట్టి అది మనం థర్డ్ పర్సన్గా మాట్లాడడం అనేది కూడా కరెక్ట్గా అంటే బట్ సార్ నేను వాళ్ళిద్దరిని కలిపాను. ఆ కలిపినప్పుడు ఆ అమ్మాయి ఒక రియలైజేషన్ అమ్మాయి కళ్ళల్లో చూశాను సార్. అమ్మాయి ఏడ్చేసింది సార్. రియలైజ్ అయినప్పుడు అది ఆ కిక్ మనకు రాదు సార్, రాదు. అది మనకు అదంతే, దానికి వర్డ్స్ లేవు. అట్లా నాకు ఎందుకో అది ఇష్టము. అండ్ సెకండ్ వన్ మీరు అన్న క్వశ్చన్ ఏంటంటే అంటే అందరికీ న్యాయం చేసే కెపాసిటీ నాకు లేదు, దేవుడు కూడా అవకాశం ఇవ్వలేదు. బట్ కొంతమంది డైరెక్టర్స్ నేను హీరోస్కి చెప్తుంటాను సార్, కథలు వినమని, మంచి వ్యక్తి మంచి కథ మీరు వినండి అనేసి చెప్తుంటాను. వాళ్ళు కూడా నాకు ఇంపార్టెంట్ ఇచ్చి వింటారు. అలాగే కొంతమంది ప్రొడ్యూసర్స్ కూడా చెప్తుంటాను సార్. సో అందులో మళ్ళీ సక్సెస్ అనేది ఎంతమందికి ప్రాజెక్ట్ సెట్ అవుతాయా అనేది పక్కన పెడితే, సక్సెస్ రేషియో పక్కన పెడితే సార్, మనము అది చేస్తున్నామే అది తెలియని ఒక హ్యాపీనెస్ నాకు ఉంటుంది సార్ లోపల. అంటే మళ్ళీ వాళ్ళు ఫర్దర్గా నాకు ఏదైనా తిరిగి హెల్ప్ చేస్తారా అంటే, తిరిగి అంటే క్యారెక్టర్ సార్, అది కూడా నేను ఆలోచించాను సార్. బట్ అట్లనే ఎవరు కూడా సార్ మనం హెల్ప్ చేసినట్టు తిరిగి మనకు 100% చేస్తారు. ఇంకా వీలైతే వాళ్ళ సర్కిల్లో స్టార్ట్ అయ్యే ప్రాజెక్ట్స్ కూడా నన్ను రికమెండ్ చేస్తారు. బట్ నేనైతే తిరిగి మళ్ళీ చేయాలని నేను ఎక్స్పెక్ట్ చేసుకోను సార్. నాకు ఒక తెలియని ఒక హ్యాపీనెస్ సార్. అంటే అది మా అమ్మగారు నాన్నగారు ఇచ్చిన గిఫ్ట్, అది కూడా బాడీలో ఇన్బిల్ట్ అయిపోయింది సార్. సో మీరు అన్నది అదైతే ఫ్యాక్టే సార్. సో ఈరోజు కూడా సార్ అంటే ఆ డైరెక్టర్ గారి పేరు చెప్పండి, మనము హెల్ప్ చేసింది వేరే వాళ్ళు గుర్తుపెట్టుకోవాలి సార్. తీసుకున్న వాళ్ళు మనం గుర్తుపెట్టుకోకూడదు. మోస్ట్లీ ఈరోజు ఒక 4-5 ప్రాంతంలో అంతే ఈ టైం అనుకోండి సార్ రఫ్గా, కిరణ్ అబ్బవరం గారికి కూడా ఒక అతని ఫ్రెండ్ డైరెక్టరు నేరేట్ చేస్తున్నారు. మొన్న దిల్రుబా సెట్లో ఇంట్రొడ్యూస్ చేశాను, ఇవాళ నేరేట్ చేస్తున్నారు. తను వింటాను అన్నయ్య అనేసి కిరణ్ గారు అన్నారు. సో నాకు అలా ఇష్టం సార్. సూపర్ అన్న. దానికైతే ఇలా డైరెక్షన్ సైడ్ వెళ్ళడం కానీ అండ్ ఇలా ఏమైనా ఆలోచనలు ఏమైనా ఉన్నాయా? లేదు సార్. నా లైఫ్ అంబిషను ఒక మంచి యాక్టర్ అవ్వాలి. అది కూడా ఎలా అంటే ప్రతి ఇంట్లోనూ నన్ను వాళ్ళ అన్నయ్య అనుకోవచ్చు, తమ్ముడు అనుకోవచ్చు, మామ అనుకోవచ్చు, బాబాయ్ అనుకోవచ్చు, నన్ను ఓన్ చేసుకోవాలి సార్. యాజ్ యాక్టర్గా నన్ను ఓన్ చేసుకోవాలి. అది తప్పనిచ్చి
నేను ఎప్పుడో పార్ట్ టైం రియల్ ఎస్టేట్ చేస్తుంటా, అది సెకండరీ సార్. రియల్ ఎస్టేట్ కూడా అది పార్ట్ టైం, ఎందుకంటే అది పార్ట్ టైం. సో మెయిన్ ఇదే సార్, అది పార్ట్ టైం. సో అంటే నా లైఫ్ అంబిషన్ అంటే ప్రతి మనిషికి ఈ పుట్టుకి చావుకు మధ్యలో ఒకటి అంబిషన్ ఉంటుంది సార్, ఒక లైఫ్ గోల్ ఉంటుంది సార్, ఒక మంచి యాక్టర్ అవ్వాలనేది నా గోల్ సార్. ఇదేంటంటే అప్పుడప్పుడు ఫైనాన్షియల్ థింగ్స్ కోసం పార్ట్ టైం కింద నేను రియల్ ఎస్టేట్ అనేది చేస్తుంటాను సార్. అది కూడా కొంతమంది సినిమా వాళ్ళు, పొలిటీషియన్స్ నన్ను అడుగుతుంటారు ఎక్కడైనా అవుట్ రేటింగ్ ప్రాపర్టీస్, ఎక్కడైనా డెవలప్మెంట్ ప్రాపర్టీస్. ఎట్లా ఉందన్న ప్రజెంట్ సార్ హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ అనేది ఎప్పటికప్పటికి గ్రోత్ అవ్వడమే తప్పనిచ్చి తగ్గదు సార్. ఎందుకంటే హైదరాబాద్లో ఉంటున్నామనంటే అన్ని సౌకర్యాలు ఇక్కడ ఉంటాయి సార్, A to Z ఉంటాయి, ఒక సముద్రం తప్పనిచ్చి. అది సముద్రం లేకపోవడం కూడా మంచిదే, ఎందుకంటే అప్పుడప్పుడు అకేషన్కి తీసుకెళ్ళడానికి అది హెల్ప్ అయిపోతుంది ఫ్యామిలీస్తో. ఆ వైజాగ్ కావచ్చు, లేకుంటే ఇంకో సమ్వేర్ ఆంధ్రాలో వేరే తెనాలి ఇట్లాంటి ప్లేసెస్ దగ్గర వెళ్ళడానికి అది ఒక అకేషన్ ట్రిప్కి అది యూజ్ అవుతుంది, ఇక్కడ లేకపోవడం కూడా. ఈ హైదరాబాద్ విషయానికి వచ్చేటప్పటికి భౌగోళికంగా 360 degrees పెరుగుతూ పోవచ్చు. అవును సార్, ఎటు పోతూనే ఉంటుంది. వేరే సిటీస్తో కంపేర్ చేసుకుంటే మనదైతే అన్ని దిక్కులా పెరుగుతూ పోతూనే ఉంటుంది అనమాట సార్. హైదరాబాద్లో వన్స్ ఈ దీనికి క్లైమేట్కి కానీ, ఈ ఎన్విరాన్మెంట్కి కానీ, ఇక్కడ ఉన్న తెలంగాణ పీపుల్కి కానీ, సో ఇక్కడ మైగ్రేట్ అయిన పీపుల్స్ కానీ, ఆంధ్ర వల్ల వేరే రాష్ట్రాల నుంచి వచ్చిన వీళ్ళందరూ కూడా వన్స్ మనం వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేసి వాళ్ళతో కలిసిపోతే మళ్ళీ మనం మన ప్లేస్కి, మన నేటివ్ ప్లేస్కి అప్పుడప్పుడు వెళ్ళినప్పుడు కూడా ఎక్కువ రోజులు, అంటే ఒక 4-5 రోజులకు మించి ఎక్కువ రోజులు ఉండాలంటే మళ్ళీ మనం వెళ్ళిపోతాము. అంటే బిజినెస్ పరంగా జాబ్ పరంగా పక్కన పెడితే వాళ్ళని కూడా మిస్ అవుతున్నాము, ఇక్కడ మన హైదరాబాద్లో మనం ఉంటున్న వాళ్ళనే ఫీలింగ్ వస్తుంది సార్. ఇక్కడ అంతా కలిసిపోయి ఉంటారు. ఒక రియల్ ఎస్టేట్ అనేది కూడా చేస్తే సెకండరీ సార్, అది సెకండ్ ఒక సెకండ్ ఆప్షన్ కింద. అంతే సార్, అంతే. అంటే కమింగ్ టు ద ఫ్యామిలీ అన్న, సో 2 కవల పిల్లలు. అవును సార్, ఇద్దరు మహాలక్ష్ములు కూడా పుట్టారు హ్యాపీగా. దూది అన్షిక, దూది అన్విక. అది ఇక్కడ కూడా దూది యాడ్ చేస్తున్నారు చూడండి. ఇంటి పేరే ఫియర్ అని ఒక సినిమాలో చిన్నప్పుడు వేదిక గారు, లారెన్స్ గారి సినిమాలో వేదిక గారు చేశారు ఇదివరకు ప్రీవియస్. ఆవిడ మళ్ళీ కొంత గ్యాప్ తర్వాత ఆవిడ ఒక సినిమా చేశారు, మొన్న ఫియర్ అని వచ్చింది. అందులోని ఆ చైల్డ్ చిన్నప్పుడు హీరోయిన్స్ కింద మా పిల్లలే దూది అన్షిక, అన్విక చేశారు ఆల్రెడీ అది. సో అది నెక్స్ట్ ఇంకా 1 month 2 monthsలో మళ్ళీ ఇంకోటి కూడా, అంటే ఒక స్వీట్ మెమరీస్ సార్. ఫుల్ ఫ్లెడ్జ్డ్గా నేను చెప్పకుండా ఎడ్యుకేషన్కి ఇది అవ్వకుండా ఫర్దర్గా మేము ఏదైనా చేసామని వాళ్ళకి ఒక సర్టెన్ ఏజ్ వచ్చినప్పుడు ఒక స్వీట్ మెమరీ కింద నెక్స్ట్ జనరేషన్ కూడా మీరు ప్రిపేర్ చేస్తున్నట్టుంది. అంటే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా లేదు సార్, ఓన్లీ ఎడ్యుకేషనే సార్. సో కాకపోతే ఒక స్వీట్ మెమరీ సార్ అది. ఒకప్పుడు మేము చిన్నపిల్లలు ఉన్నప్పుడు ఈ సినిమా చేసామని వాళ్ళు చెప్పుకోవడానికి, సో అది ఆ కిక్ అప్పుడు బాగా ఇస్తారు సార్ వాళ్ళకి. మనకు రాలేదు ఆ కిక్, వాళ్ళకి ఉంటుంది అది సార్. నైస్ అన్న. మరి వదిన గారు హౌస్ వైఫే సార్. హౌస్ వైఫ్ అంతే సార్, అంతే. ఎక్కడ మన పీలేరేనా? లేదు సార్, తంది నేను విజయవాడ అమ్మాయిని పెళ్లి చేసుకున్నా సార్. ఇదేంటి కనెక్షన్ ఏంటి? ఎక్కడ ఉంటారు కదా సార్, అరేంజ్ మ్యారేజ్ అనేటప్పుడు? అరేంజ్ మ్యారేజ్ సార్, నేను విజయవాడ అమ్మాయిని చేసుకున్నది. సో నాదేమో పీలేరు, తంది విజయవాడ. సో ఆంధ్ర క్యాపిటల్ అమరావతి. విజయవాడ అంటే ఇంకా అమరావతిలో ఒక అమరావతి అనుకోవచ్చు, విజయవాడ అన్న సరిపోయారు. సో వదిన గారినేమో అక్కడి నుంచి తీసుకొని వచ్చారు, మీరేమో ఇక్కడ హైదరాబాద్ క్యాపిటల్, తెలంగాణ క్యాపిటల్లో మంచిగా ఉన్నారు. అవునవును సార్. ఓకే.